స్వామి స్వామి మీ వాక్కు ఫలించింది స్వామి. ఫలించింది. వాడి బిడ్డను వద్దనుకొని ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఇదిగోండి మీరు చెప్పిన అబద్ధానికి మేమిస్తున్న డబ్బు. అక్కడ పెట్టు బాలా. ఏ మీ చేత్తో ముట్టుకోరా? డబ్బు పాపిష్టిది, ఏ పనైనా చేయిస్తుంది. అవునవును, ఆఖరికి మీలాంటి సర్వసంగ పరిత్యాగులతో కూడా తప్పుడు మాటలు అబద్ధాలు ఆడిస్తుంది. తప్పు బాలా, నేను సన్యాసిని యోగిని కాదు, భోగిని, మీలాగే భోగిని. ఇదిగోండి. హరి ఓం తస్సత్. హరి ఓం తస్సత్. అంటే అమ్మా, వీడు కూడా దొంగ స్వామేనా? కాబట్టే కదా డబ్బులు తీసుకొని మనం చెప్పినట్టు చేశాడు. పద, ఏదైతే ఏమైంది మన పని అయిపోయింది కదా. పద పద. బేరర్, అపర్ణ నీకేం ఆర్డర్ ఇవ్వను? పాస్తా. నీకు? లేడీస్ అండ్ జెంటిల్మెన్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఎల్లారు సౌఖ్యమా? టుడే అవర్ హోటల్ 10th యానివర్సరీ సందర్భంగా ఇంద హోటల్ స్టార్ట్ అయ్యి 10 years ఆయిచ్చి ఇక్కడ స్టే చేసిన యంగ్ కపుల్స్ అందరికీ ఒక చిన్న ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాం. అది ఎన్నా అన్నా, ఇక్కడున్న జంటలకు సరదాగా చిన్న పందెం పెట్టి అందులో గెలిచిన జంటకు స్మాల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. సో ఇంట్రెస్టెడ్ కపుల్ ప్లీజ్ కమ్ అవుట్. అపర్ణ, మనం కూడా పార్టిసిపేట్ చేద్దామా? ష్యూర్. అంటే మీరిద్దరే జోడీగా వెళ్తారా? నేను దిష్టి బొమ్మలా చూస్తూ ఉండాలా? నెవర్. మిమ్మల్ని వెళ్ళనివ్వను. అని అంటాననుకున్నారా? అస్సలు అనను. గో అహెడ్. వెళ్ళమంటే అలా చూస్తున్నారేంటి? నా మాటలు నమ్మబుద్ధి కావట్లేదా? ఇప్పటిదాకా నా బిహేవియర్ చూసి నా క్యారెక్టర్ పై మీకు డౌట్ రావడం కరెక్టే. బట్ ఐఎమ్ టోటల్లీ చేంజ్డ్. నేనెన్ని బాధలు పెట్టినా అవేవి మనసులో పెట్టుకోకుండా అప్పన్నక్క నన్ను పోలీస్ కేసు నుంచి కాపాడింది. లేదంటే ఊరి కాని ఊర్లో అష్ట కష్టాలు పడాల్సొచ్చేది. అది తలుచుకుని నేను రియలైజ్ అయ్యాను. అందుకే హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, మీరిద్దరు కపుల్స్. ఐఎమ్ జస్ట్ పాసింగ్ క్లబ్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,